ఏంట్రా జనం తగ్గినట్టున్నారు? తక్కువ చూడండి, జనం తగ్గిపోయారేంటి? మసాలా ఫ్లేవర్ ఏం లేదు, ఎక్కువ కారం నూనె. ఆ బోటి స్మెల్ తెలిసిపోతుంది. హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఉండి ఒక 20 కిలోమీటర్ దూరం వచ్చి తినాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ మయా, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసాను. నిన్న చాలా మంది కామెంట్లు చదివాను, మయా లైటింగ్ చాలా డల్గా ఉందని చెప్పి. ప్రీవియస్ వ్లాగ్స్ లో చూసుకుంటే నేను 2 బల్బులు తీసుకొచ్చాను, కాకపోతే ఆ బల్బులు పనిచేయట్లేదు. లోపల మెయిన్ ఉంటది కదా, అదే పోయింది. ఈ రోజు బల్బులు మార్చేద్దాం. దానికన్నా ముందు మా ఊడేంటి రే, ఏం చేస్తున్నావురా? ఫేస్బుక్ లో అప్లోడింగ్. మా ఊడు పొద్దున్నే డ్యూటీ ఎక్కేసాడు. నానబెట్టిన బాదం పప్పులు, గుమ్మడికాయ గింజలు అయ్యో అనుకుంటేవి. ఇప్పుడు అవి తినేసి నిన్నటి నుంచి స్నానం చేయలేదు. మొన్న స్నానం చేసా, వెళ్ళి స్నానం చేసేసి ఆ పని ఏంటో చూడాలి. 2 రోజుల తర్వాత నీట్ గా స్నానం చేస్తాం. ఇప్పుడు మనం వెళ్దాం ఎలక్ట్రానిక్స్ షాప్. వచ్చేసాం షాప్ కి. అన్న, ఈ బల్బుల్లో ఏది ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది? బల్బులు తీసేసుకున్నాం, 1 year వారంటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బిగించేద్దాం. మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఆ నట్లు ఇప్పి ఆ బల్బులు తీయాలి. చాలా ట్రై చేసాం ఇది తిప్పుదామని, కానీ స్క్రూలు రావట్లేదు. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఈ వైర్ తీసేసి ఆ బల్బుని ఇక్కడ వేసేద్దాం అనుకుంటున్నాం. కనెక్షన్ ఇచ్చేసాం, ఇప్పుడు వీటిని పెట్టాలి. అది పెద్ద టాస్క్. క్లాంప్ కూడా బిగించేసాం. ఇదే క్లాంప్ మన ఊర్లో వేయాలంటే డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ కావాలి. స్క్రూ డ్రైవర్ తో వేస్తాం ఇక్కడ. అమ్మా, ఎలాగోలాగా బిగించేసాం. ఈ రోజు నుంచి ఫ్లాష్ కూడా లేకుండా లైటింగ్ అదిరిపోద్ది. దగ్గర ఒక 500 నుంచి 1000 రూపాయలు సేవ్ చేసాం మేము బిగించుకుని. లేకపోతే బోల్డ్ అడిగేస్తున్నారమ్మా ఇక్కడ హైదరాబాద్ లో ఎలక్ట్రీషియన్లు. ఈ రోజు లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు మాయా. కుమారి ఆంటీ దగ్గర తిని చాలా రోజులైంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో గానీ, ఫుడ్ బ్లాగర్స్ ఛానల్స్ లో గానీ ఎక్కడే కనిపించట్లేదు. చాలా మంది కుమారి ఆంటీ ఇక్కడ లేదు, బెంగళూరులో ఉంది అంటున్నారు. చాలా మంది అంటున్నారు. ఒకసారి వెళ్ళి కుమారి ఆంటీకి అసలు ఏమైంది, అక్కడ ఉందా లేదా, అసలు స్టాల్ ఉందా లేదా, స్టాల్ లో జనం ఉన్నారా లేదా, ఎంత ముందు అంత జనం, అదంతా చూద్దాం పదండి. ఫుడ్ కూడా తిని టేస్ట్ చూద్దాం. అది చేయకపోతే ఎలాగా. మా ఇప్పుడే కుమారి ఆంటీ దగ్గరికి వచ్చాం. ఏంట్రా జనం తగ్గినట్టున్నారు? తక్కువ. ఆంటీ లేదు కదా మరి? లేదా, ఇప్పుడు కూడా లేదా? చూస్తాం సరే, వెళ్ళి చూద్దాం ఆంటీ ఉందో లేదో. చూడండి, జనం తగ్గిపోయారేంటి? ఇంత ముందు ఇక్కడ దాకా ఉండేవారు కదా జనం. రోజు ఫ్రైడే కదా, ఎవరు తెస్తారు ఫుడ్ ఇప్పుడు? నువ్వే ఉన్నావు కదా. రే, ఈ వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళేదానికి అందులోకి అయితే వైట్ నిన్ను తీసుకురావాలని తెలుసు కదా, కనబడుతున్నానంటారు. ఇంకా ఈ వ్లాగ్ చూసే వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడికి వస్తే ఇలా వదిలేసి ఇలా చెత్త పడేయకండి మాయా. అక్కడ డస్ట్బిన్లు పెట్టారు కదా, ఇక్కడ తినేసి తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తే బాగుంటది కదా. మొత్తం చూడండి ఎంత దారుణంగా ఎలా పడితే అలా పడేశారు. మాయా, బగారా రైస్, చికెన్ కర్రీ తీసుకున్నా. ఎంత కదనుకున్నా ప్రోటీన్ తగ్గింది కదరా. ఎంత కదనుకున్నా ప్రోటీన్ తగ్గింది. ఒకప్పుడు ఇక్కడ దాకా ఉండేవారు జనం, తగ్గింది. ఎందుకంటే కుమారి ఆంటీ ఉండట్లేదు ఇక్కడ. ఇంకా చాలా ఉంటాయి. ఆవిడికి వీళ్ళకి, ఈవిడికి వాళ్ళకి తేడా ఏంటంటే, మాటలు కొంచెం వేసుకోమా, ఏం కావాలి నాన్న అని అడుగుతారు. వాళ్ళు ఏంటంటే నార్మల్ కస్టమర్ ఎలా చూస్తే వాళ్ళు చూసుకుంటారు. అందుకని ఈవిడికి ఇది ఎక్కువ. 1000 రూపాయలు 2 లివర్లు ఎక్స్ట్రా. బాగానే ఉంది. ఇంతకీ ఈవిడ ఏ ఊరో తెలుసా? మన ఆంధ్ర గుడివాడ అంట. కానీ ఇప్పుడు కూడా మనకి మిస్ అయిపోయారు. ఆంటీ లేరు. ఎప్పుడు ఉండట్లా, ఎప్పుడు వచ్చినా కానీ. చాలా ఇంతకుముందు ఒకసారి వచ్చి అప్పుడు కూడా లేరు ఆంటీ. ప్రస్తుతానికి క్వాంటిటీ చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చారు. కర్రీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. రైస్ అన్లిమిటెడ్ కదా, రైస్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సాంబార్ చట్నీ అవి కూడా వేసుకోవచ్చు. ఒక్క డైలాగ్ పెట్టింది. మసాలా ఫ్లేవర్ ఏం లేదు, ఎక్కువ కారం నూనె. అదేలే, ఇంకా జనాలు అలా అలవాటు పడిపోయారు. మీరందరూ కూడా సోషల్ మీడియా వల్ల, ఫుడ్ బ్లాగర్ల వల్ల ఆంటీ హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు కదా. అది కూడా వాస్తవం. కాకపోతే ఆంటీ ఫస్ట్ నుంచి ఫేమస్. ఒకసారి ఆటోలు చూపించానుగా, ఆటో డ్రైవర్లు, నెక్స్ట్ ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఫస్ట్ నుంచి కుమారి ఆంటీ దగ్గర తింటారు. తర్వాత ఏదో సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యారు. కానీ నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చి స్టార్టింగ్లో, హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో పక్కన 99 రూపాయలు బిర్యానీ తీసి అప్పుడు తీలా. అది బాగానే బాగుంది బగారా. నెక్స్ట్ వైట్ రైస్ని, చికెన్ ఫ్రై, బోటీ టేస్ట్ వద్దాం. వెనకాల నుంచి అన్నయ్య ఏంటో పిచ్చర్లు ఎదపడుతుంది మాట్లాడేసుకుంటున్నారు అనుకుంటున్నాడు. వైట్ రైస్, చికెన్ ఫ్రై, బోటీ వస్తుంది. ముందు బోటీ టేస్ట్ చూద్దాం.
బోటి స్మెల్ తెలిసిపోతుంది. ఈడికే ఇష్టం గైస్ బోటి అంటే, మనకి ఎక్కదు. బాగాలేదు బోటి. చికెన్ ఫ్రై గ్రేవీ తిన్నాం. చికెన్ ఫ్రై మసాలా రైస్లో కలిపి మొక్క పెట్టుకుని టేస్ట్ వస్తున్నా. అదిరిపోయింది చికెన్ ఫ్రై. మామూలుగా లేదు మా చికెన్ ఫ్రై మాత్రం. ఇలా వైట్ రైస్, బోటీ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారా రైస్ 350 రూపాయలు అయింది. 360. 360 ఎలాగనుకుంటున్నాం, ఒక రైస్ ఒక కర్రీ వేయించుకుంటే 120, అలాగే 120 240, 100 రూపీస్ ఎక్స్ట్రాగా ఫ్రై కానీ ఏదైనా వేయించుకున్నాం కదా, దానికి 100. అదంట రేట్లు. అలాగే 340. పని కట్టుకుని హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఉండి ఒక 20 కిలోమీటర్ దూరం వచ్చి తినాల్సిన పని లేదు. దగ్గరలో ఉండి ఏదో హైప్ వచ్చింది కదా సరదాగా టేస్ట్ చూడాలనుకుంటే టేస్ట్ చూడొచ్చు తప్ప పని కొట్టుకుని మాత్రం మన ఆంధ్ర వాళ్ళకి అసలే మనం తిండి ప్రియులు. హైదరాబాద్లో ఏదైనా ఫేమస్ అయ్యిందంటే తినడానికి ట్రై చేద్దాం. అంత సినిమా ఏం లేదు, ఏదో ఆంటీ మంచితనం వల్ల ఇలా ఫేమస్ అయిపోయింది. కానీ జనం ఫ్లోటింగ్ తక్కువ ఉన్నా కానీ అయిపోయినాయి అంటున్నారు అప్పుడే. ఫుడ్ మాత్రం అన్నీ అయిపోయినాయి అంట. మేము 2ంటికి వచ్చాం, 2ంటికి కూడా అన్నీ అయిపోయినాయి. మాయా ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. ఫుడ్ అయితే కుమారి ఆంటీ ఫుడ్ లా అయితే అనిపించలేదు. కొంచెం ఏదో ఏదో అలా అలా ఉంది. నీళ్ళు కలుపుకుని తిన్న కర్రీ ఉన్నట్టుంది. బాగా అది ఏమంటారు దాన్ని, బోటి అయితే నాకైతే చాలా స్మెల్ వస్తుంది. అసలు ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు, మొత్తం పడేసా. కొంతమంది ఏమో కుమారి ఆంటీ షూటింగ్లకి వెళ్తుంది అంటున్నారు, కొంతమంది అయితే బెంగళూరులో ఉంది కుమారి ఆంటీ అంటున్నారు, కొంతమంది అయితే బిగ్ బాస్ కి వెళ్తుంది కుమారి ఆంటీ అందుకే కనిపించట్లేదు అంటున్నారు. ఏదేమైనా చాలా మంది అయితే అక్కడ తిని డైలీ ఫుడ్ తినే కస్టమర్లు ఉన్నారని చెప్పి కుమారి ఆంటీ చెప్పింది. వాళ్ళైతే నాకు తెలిసి ఆవిడ వడ్డించే విధానాన్ని మిస్ అవుతూ ఉండుంటారు. ఎవరికైనా ఏదో సామెత ఉంటది, ఏంటది, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఏంటది ఉండాలి. ఆవిడికి చాలా పెద్ద గింజే ఉంది. ఆవిడ గుమ్మడికాయ అంత అదృష్టం ఉంది. మొన్న ఏదో రీల్ చూసాను, అందులో అయితే ఏకంగా కుమారి ఆంటీని కిడ్నాప్ చేసేసారని పెట్టారు. ఏదేమైనా సరే కుమారి ఆంటీ మళ్ళీ స్టాల్లో ఉండే ఉంటారు. అది మన విషయం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం. మరి జై హింద్.